అయితే జెఫ్రీ ఎప్స్టీన్కు చాలామంది సెలబ్రిటీలతో సంబంధాలు కూడా ఉన్నాయి. మరి ఆడ రెండు డెమోక్రట్ రిపబ్లికన్లు రెండు పార్టీల పొలిటీషియన్లతో సంబంధాలు ఉంటే చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కాండల్. ఒకవేళ నిజమే అయితే దట్ విల్ రాక్ అమెరికన్ పాలిటిక్స్. ఇక ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒక ట్వీట్ కూడా చేశారు సార్, ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈజ్ ఇట్ టైమ్ టు క్రియేట్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ ఇన్ అమెరికా దట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ద 80% ఇన్ ద మిడిల్ అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ వేస్తే 60 lakh ఓట్స్ వచ్చాయి సార్. దానిలో 80% ఎస్ అని రెస్పాండ్ అయ్యారు. సో కొత్త పార్టీ మస్క్ అంటే కొత్త పార్టీ పెట్టడం అనేది సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపినట్టు కాదు. కొత్త పార్టీలకు సోషల్ మీడియా అవసరమే, కానీ సోషల్ మీడియానే పార్టీలను సృష్టించదు. సో 60 lakh వచ్చినా ఏంటి, నాకు మంత్కు 1 crore వ్యూయర్స్ ఉన్నారు, నేను పార్టీ పెడితే నడుతుందా? సో అది ఇలాన్ మస్క్ అలా అనుకుంటే ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. కానీ ఇలాన్ మస్క్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సోషల్ మీడియా స్టార్. ఇలాన్ మస్క్ ఈజ్ ఎ బిజినెస్ సెలబ్రిటీ, రోల్ మోడల్ చాలామందికి. ఆయన పర్సనల్ క్యారెక్టర్ పైన ఏదున్నా అది బిజినెస్ అక్మెన్ అంటారు. వ్యాపార దక్షత విషయంలో మాత్రం ఎవరికీ అనుమానం లేదు. ఇది రిచెస్ట్ అమెరికన్. సో ఆయన నాట్ ఓన్లీ దాట్, ఇన్నోవేషన్. ఇప్పుడు న్యూరో లింక్ ప్రాజెక్ట్ అని బ్రెయిన్లో చిప్స్ పెట్టే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అలాగే మీకు స్పేస్ ఎక్స్, నాసా చేయలేని పని స్పేస్ ఎక్స్ చేస్తుంది. స్టార్ లింక్స్ లాంటి 7,000 ఉపగ్రహాలను పెట్టి ప్రపంచమంతటా ఇంటర్నెట్ సేవలు ఇస్తున్నారు. సో టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్నోవేషన్. సో ఇలాన్ మస్క్ మీన్స్ ఇన్నోవేషన్, ఇలాన్ మస్క్ మీన్స్ న్యూ టెక్నాలజీ. సో అందువల్ల ఇలాన్ మస్క్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ట్విట్టర్ రైట్ కాదు, ఆయన ఏదో ఎక్స్లో పాపులారిటీ ఉన్న ఎక్స్ ఓనరే కాదు. ఇది అమెరికన్ సమాజంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే యూ కెన్ లవ్ ఆర్ హేట్ ఇలాన్ మస్క్, యూ కాంట్ ఇగ్నోర్ హిమ్. అందులో కూడా ఆయన పర్సనల్ బిహేవియరు వీటిపైన వ్యతిరేకత ఉంటూ ఉండొచ్చు, కానీ ఆయన సంపద సృష్టించిన తీరు, ఇన్నోవేషన్ నడిపించిన విధానము, టెక్నాలజీని అసలు అనూహ్యమైన పుంతలు దొక్కించిన విధానము చాలా ఆశ్చర్యకరమైనది మాకు కూడా. ఎందుకంటే న్యూరో లింక్ ప్రాజెక్ట్ అని బ్రెయిన్లోనే చిప్ పెడతాడంటే చూడండి, అది వెరీ వెరీ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. ఇన్నోవేషన్స్లో ఈ డిస్రప్టివ్ ఇన్నోవేటర్. ఇప్పుడు ఎవరైనా ఊహించారా నాసా తీసుకురాలేని ఈ ఆస్ట్రోనాట్లను స్పేస్ ఎక్స్ తీసుకొస్తుంది అని. సో ఇప్పుడు ఆ మార్స్ పైన, ఈవెన్ మూన్ పైన కాలనీలు కడతా అని కూడా అంటున్నాడు. హైలీ ఇన్నోవేటివ్, హైలీ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటే ఊహకందని పనులు చేస్తానంటాడు. సో అందువల్ల ఇలాన్ మస్క్ పార్టీ పెడితే ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. మరి ఆయన పార్టీ పెట్టడా, ట్రంప్కు బెదిరించడానికి ఈ మాట అంటున్నాడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఒక పార్టీ పెడతానని అనలేదు, రిపబ్లికన్లకు ఓ పిలుపు కూడా ఇచ్చాడు. నన్ను చూస్ చేసుకుంటారా, ట్రంప్ను చూస్ చేసుకుంటారా, మీ ఇష్టం. ట్రంప్ 3.5 years ఉంటాడు, నేను 40 years ఉంటాను అని కూడా అన్నాడు. అంటే లాంగ్ టర్మ్లో రిపబ్లికన్ పార్టీకి మీకు నా అవసరం ఉంది అని చెప్పడం. ఎందుకంటే చేతిలో ఎక్స్ ఉన్నప్పుడు మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకు తెలుసు ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ వరకు వరల్డ్ వైడ్గా ఎలక్షన్లను ఎలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు రోజు రోజుకు సోషల్ మీడియా డ్రివెన్ ఎలక్షన్స్గా మారిపోతున్నాయి. సోషల్ మీడియాలో పాపులారిటీతో పార్టీ పెట్టలేకపోవచ్చు, కానీ పార్టీలకు సోషల్ మీడియా అనేది చాలా కీలకం అవుతుంది. అందువల్ల వాస్తవంగా ట్విట్టర్ ఇలాన్ మస్క్ ఓనర్ కాకముందు ట్రంప్ను సస్పెండ్ కూడా చేశారు. సస్పెండ్ చేస్తేనే ట్రంప్ సొంత సోషల్ మీడియా కంపెనీ పెట్టుకున్నాడు, ట్రూత్ సోషల్ అని. సో ఇలాన్ మస్క్ ట్విట్టర్ను కొన్నాక, ఎక్స్గా మార్చాక మళ్ళీ ట్రంప్ను తీసుకొచ్చాడు, ట్రంప్కు పబ్లిసిటీ ఇచ్చాడు. పెద్ద ఎత్తున ట్రంప్ ఎలక్షన్ టైంలో ట్రంప్కు సహకరించాడు ఇలాన్ మస్క్. సో అందువల్ల ఈజ్ కెపాసిటీ యాజ్ ఏ సోషల్ మీడియా టైకూన్ చాలా ఎక్కువ. ఈజ్ కెపాసిటీ యాజ్ ఎ బిజినెస్ డిస్రప్టివ్ ఇన్నోవేషన్, ఒక సంపద సృష్టికర్తగా ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. సో దాంతోపాటు రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైనటువంటి వైఖరి అనుసరిస్తాడో ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నటువంటి వ్యక్తి ఇలాన్ మస్క్ కూడా. కానీ అదే సమయంలో ఈజ్ నాట్ యాజ్ యాంటీ ఇమిగ్రేషన్. ఆయన కూడా ఇమిగ్రెంటే, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాడు కనుక ట్రంప్ లాగా యాంటీ ఇమిగ్రెంట్ కాదు.
H1B వీసాలపై కూడా సానుకూల స్టాండ్ తీసుకున్నాడు. సో ఈజ్ ఎ వెరీ కాంట్రవర్షియల్ అండ్ పర్సనాలిటీ. అందువల్ల ఇలాన్ మస్క్ పార్టీ పెడతాడా లేడా చెప్పలేం, కానీ ఈ హెచ్చరికలన్నీ కూడా రిపబ్లికన్ పార్టీకి డొనాల్డ్ ట్రంప్కు ఒక రకంగా టెన్షన్ పుట్టించడానికి ఆయన చేస్తున్న ఎత్తుగడ. అందుకే at the time to impeach President Trump, JD Vance should be the vice president అంటే ఎస్ అని చెప్పి దానికి ఎండార్స్ కూడా చేశాడు. అంటే అర్థం ఏంటి, ట్రంప్కు జేడీ వ్యాన్స్కు మధ్య ఇలాన్ మస్క్ పులబెడుతున్నాడు. అంటే ట్రంప్ను ఇంపీచ్ చేయాలి, జేడీ వ్యాన్స్ను ప్రెసిడెంట్ చేయాలి అని ఎవరో యూజరు, ఒక రిపబ్లికన్ కన్జర్వేటివ్ యూజరు పోస్ట్ పెడితే దానికి ఇలాన్ మస్క్ ఎస్ అని చెప్పి ఎండార్స్ చేశాడు. రిపబ్లికన్లకు ట్రంప్కు మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాడు. మీరు మా ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారని ట్రంప్కు కన్జర్వేటివ్ ఫాలోయింగ్కు మధ్య కూడా వివాదాన్ని సృష్టిస్తున్నాడు. అంటే మీరు ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికాను దివాలా తీస్తుంది అని చెప్తూ ఈ రిపబ్లికన్ పార్టీ విధానాలే బడ్జెట్ లోటు ఉండకూడదు, అప్పుల పాలు కాకూడదు, ప్రభుత్వం ఎకానమీలో పాత్ర తగ్గించాలి అనే కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ. సో అందువల్ల ట్రంప్ ఫిలాసఫీని ట్రంపే వదిలేసుకొని అడ్డగోలుగా ఖర్చులు పెడుతున్నాడు ఇది అని చెప్పి ట్రంప్ వెనకాల ఉన్న కన్జర్వేటివ్ ప్రజల కాన్స్టిట్యున్సీ పీపుల్ కూడా ఇలాన్ మస్క్ అపీల్ చేస్తున్నాడు. సో ఇలా ఇలాన్ మస్క్ చేస్తున్న ఎత్తుగడలు ట్రంప్కు ఎవరేజ్ అమెరికన్కు మధ్య జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ సెక్స్ స్కాండల్లో కూడా ట్రంప్ ఉన్నాడని చెప్పి సిటిజన్స్కు సాధారణ ప్రజలకు ట్రంప్కు మధ్య గ్యాప్ సృష్టిస్తున్నాడు. సో అందువల్ల ఇందులో రిపబ్లికన్లతో గ్యాప్, జేడీ వ్యాన్స్తో గ్యాప్, కన్జర్వేటివ్ లాబీతో గ్యాప్, ఆఖరికి ప్రజలతో గ్యాప్. అంటే ఇలాన్ మస్క్ ఈజ్ ప్రూవింగ్ టు బి అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ టు ట్రంప్కు ఒక పెద్ద ఛాలెంజ్గా, సవాల్గా మారటానికి ఈ ట్వీట్ చేశాడా, నిజంగానే పార్టీ పెడతాడా అని చెప్పలేం. కానీ బట్ ఈ హెచ్చరికలు మాత్రం ట్రంప్కు మాత్రం నిద్రపట్టనివ్వడు. సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలన్ మస్క్కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి సార్. తన ఎక్స్లో మస్క్ ట్రంప్ మీద వరుస విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. అసలు ట్రంప్కి మస్క్కి ఎందుకు విభేదాలు వచ్చాయి, ఇవి ఎంతవరకు వెళ్ళాయి అంటే ఏం చెప్తారు సార్? ఎంతవరకు వెళ్ళాయంటే ఇద్దరు ఒకరికొకరు భారీగా విమర్శించుకునే స్థాయికి వెళ్ళాయి. సో ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది, మొదలు అర్థం కావాల్సింది మనకు ఇద్దరి సైకాలజీ ఒకే రకమైంది. ఇద్దరు హైలీ ఈగోయిస్ట్, ఇద్దరు వాళ్ళ సెంటర్గానే ప్రపంచం నడవాలని కోరుకుంటారు. ఇద్దరు కాంట్రవర్షియల్ పీపుల్, ఇద్దరు ఎక్సెంట్రిక్ మ్యావరిక్ పీపుల్. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేదే చాలా ఆశ్చర్యకరము, ఆసక్తికరం కూడా. ఎందుకంటే అలా హైలీ ఈగో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎక్కువ కాలం కలిసి ఉండడం అంత సులభం కాదు. అందులో ట్రంప్ హిస్టరీ తీసుకుంటే ట్రంప్కు ఎవరు కూడా పర్మనెంట్గా మిత్రులు ఉండరు. ఇప్పుడు లాస్ట్ క్యాబినెట్లో ట్రంప్ 28 యాక్టివ్ మినిస్టర్స్ని పెట్టాడు. అంటే మంత్రులు, తాత్కాలిక మంత్రులు 28 మంది. సో దట్ ఈస్ హౌ ద ట్రంప్ ఫంక్షన్స్. ఒక 2 ఏళ్ల పీరియడ్లో 4 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు మార్చారు, 3 చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైట్ హౌస్ స్టాఫ్, వైట్ హౌస్ ఉద్యోగులందరికీ హెడ్స్ను 3 మార్చాడు, 2 ప్రెస్ సెక్రటరీలు మార్చాడు, ఆఖరికి జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ 4 మార్చాడు. అంటే దట్ ఈస్ హౌ ట్రంప్ ఆపరేట్స్. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అట్రిషన్ రేట్, ఐటీ కంపెనీలో వాడతారు ఈ పదం, అట్రిషన్ రేట్ అని. అంటే ఎంతమంది వెళ్ళిపోతున్నారని. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్షణమే అది. అందులో ట్రంప్ కోరుకునేది తన వ్యక్తిగత ప్రయోజనం మినహా ప్రపంచంలో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు కూడా ఉండవు ట్రంప్కు. ట్రంప్ ఓన్లీ తన ప్రయోజనం ఏంటి అని. అది దేశాలతో డీల్ చేసినా, బిజినెసెస్తో డీల్ చేసినా, వ్యక్తులతో డీల్ చేసినా, ఆఖరికి సొంత పార్టీతో డీల్ చేసినా ట్రంప్ విధానము హౌ ఇట్ బెనిఫిట్స్ మీ, అంత సెల్ఫ్ గ్లోరిఫికేషన్ మనిషి. ఇలాన్ మస్క్ కూడా సరిగ్గా అదే స్వభావం, తనకేం లాభము. సో అందువల్ల ఇద్దరు ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, నేను నీకింత లాభం చేశానంటే నేను నీకింత లాభం చేశాను. రియాలిటీ ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు లాభం చేసుకున్నారు, అమెరికాని ఇబ్బందుల్లో పెట్టారు, ప్రపంచాన్ని ఇబ్బందుల్లో పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, నేను నీకు ప్రభుత్వ సబ్సిడీలు ఆపితే
అసలు అమెరికా బడ్జెట్ అంతా బాగా అవుతుంది అంటున్నాడు. అంటే అంత పెద్ద ఎత్తున ట్రంప్ ప్రభుత్వాలు ఇలాన్ మస్క్ దోచి పెడుతున్నారని. అంటే అమెరికాలో ప్రభుత్వాలకు కార్పొరేట్లకు మధ్య ఉండే అపవిత్ర సంబంధాన్ని ట్రంపే చెప్తున్నాడు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, బడ్జెట్ తగ్గించడానికి ఈ ట్రంప్కి ఇస్తున్న సబ్సిడీలు తగ్గిస్తే సరిపోతుంది అన్నాడు. సబ్సిడీలు ఇన్సెంటివ్లు తగ్గిస్తే $28 బిలియన్ మేరకు టెస్లాకు, ట్రంప్ కంపెనీలకు రకరకాల సబ్సిడీలు, వ్యాపారాలు, లావాదేవీలు ఉన్నాయి. ఉదాహరణకు ట్రంప్ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన రీయూజబుల్ రాకెట్లు నాసా వాడుతుంది. అలాగే ట్రంప్ కంపెనీలతో టెస్లాకు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యాండేట్ అంటారు. అంటే ఇన్సెంటివ్స్, అంటే వాళ్ళు ఈ రిన్యూవబుల్ అంటే శిలాజనరీలు, అంటే పెట్రోల్ కార్లు కాకుండా ఎలక్ట్రిక్ కార్లు కనుక వాటికి రకరకాల ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని ట్రంప్ తెచ్చిన తాజా బిల్లు ఎలక్ట్రిక్ వెహికల్స్కు రాయితీలు తీసేయడమే మస్క్కు కోపం వచ్చింది అనేది ట్రంప్ వాదన. అంటే చూడండి, ట్రంప్ ఏమంటున్నాడు, ఇలాన్ మస్క్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకేమీ లేదు అంటున్నాడు. ఇలాన్ మస్క్ సరిగా అదే అంటున్నాడు, ట్రంప్కు తన ఇంట్రెస్ట్ తప్ప ఇంకోటి లేదు అని. సో ఇలాన్ మస్క్ ఏమంటున్నాడు, ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ నేనే కాదు కాంగ్రెస్ కూడా చూడలేదు, అమెరికన్ లా మేకర్స్ కూడా అది చూడలేదు, దీనికి ఓటు వేసిన వాళ్ళందరూ రేపు ప్రజల చేత చిత్కరించబడతారు, మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇలాన్ మస్క్ అంటాడు. ట్రంప్ ఏమో ఆ బిల్లు మస్క్ చూశాడు, ఆ బిల్లు అందరికీ తెలుసు, ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిల్ ఏంటంటే 1000 పేజీలకు పైగా బిల్లు.